వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. కృత్రిమ మేధతో దేశ భవిష్యత్తు చూస్తున్నా. కృత్రిమ మేధ ఏఐని చూసి కొందరు భయపడుతున్నారని, కానీ అందులో దేశ భవిష్యత్తును భారత్ చూస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశ భవిష్యత్ వికాసంలో మైలురాళ్ల ఏఐ నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో గురువారం ప్రధాని ప్రసంగిస్తూ మానవ అభివృద్ధిలో ఏఐ కీలక భూమిక పోషిస్తుందని తెలిపారు. ప్రపంచంలో ఏఐ టెక్నాలజీ ప్రజాస్వామీకరణ జరగాలని భారత్ కోరుకుంటుందని ప్రధానమంత్రి వెల్లడించారు. ప్రత్యేకించి గ్లోబల్ సౌత్ దేశాలకు ఏఐ ఫలాలు అందాలని, అందుకే సర్వజన హితాయ సర్వజన సుఖాయ అనే థీమ్తో ఏఐ ఇంపాక్ట్ సదస్సును భారత్ నిర్వహిస్తుందని తెలిపారు. కొత్త టెక్నాలజీని తయారు చేయడంతో పాటు దాన్ని అందిపుచ్చుకోవడంలోనూ భారత్ ముందుంటుందని ఆయన తెలిపారు. ప్రపంచంలోనే అత్యధికంగా టెక్ నిపుణులకు లభించే కేంద్ర బిందువుగా భారత్ ఎదిగిందని చెబుతూ మేక్ ఇన్ ఇండియా భారత ఆవిష్కరణ సామర్థ్యాన్ని ఈ సదస్సు చాటుతోందని పేర్కొన్నారు. కృత్రిమ మేధకు పరివర్తన శక్తి ఉందని పేర్కొంటూ దాన్ని దుర్వినియోగం చేస్తే విధ్వంసానికి దారితీస్తుందని, అదే సద్వినియోగం చేసుకుంటే పరిష్కారాలు చూపుతుందని తెలిపారు. మనుషులు సాంకేతికత కలిసి అభివృద్ధి పయనం సాగించే శకంలో మనం ఉన్నామన్నారు. భవిష్యత్తులో ఏఐ ఏం చేయగలదో కాకుండా ప్రస్తుతం కృత్రిమ మేధను ఉపయోగించి మనం ఏం చేయగలమనేది అసలు ప్రశ్న అని ప్రధాని తెలిపారు. ప్రజా సంక్షేమం శ్రేయసే ఏఐ మన బెంచ్ మార్కులు అని, మానవ కేంద్రీకృత ఏఐ నిర్మాణం మన లక్ష్యం అవ్వాలని ప్రధాని పేర్కొన్నారు. కృత్రిమ మేధ మనల్ని శాసించకూడదని, మనమే ఏఐని శాసించాలని మోదీ చెప్పారు. కృత్రిమ మేధ వినియోగంలో మానవ విజన్ ఉండాలని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ విజన్ అర్థం ఫ్రేమ్వర్క్ ను ఆయన వివరించారు. భారతదేశంలో డిజిటల్ సాంకేతికత, కృత్రిమ మేధల పురోగతిని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ ప్రశంసించారు. 140 కోట్ల ప్రజలకు భారత డిజిటల్ ఐడెంటిటీని తీసుకువచ్చిందని కొనియాడారు. ఆవిష్కరణల పదంలో అందరూ కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో మరే దేశం చేయని విధంగా భారత్ 140 కోట్ల మందికి డిజిటల్ ఐడెంటిటీ నిర్మించింది. ప్రతి నెల 20 బిలియన్ లావాదేవీలు జరిగే చెల్లింపు వ్యవస్థను ఏర్పాటు చేసింది. 50 కోట్ల డిజిటల్ హెల్త్ ఐడీలను జారీ చేసిన, ఆరోగ్య మౌలిక వసతులను అభివృద్ధి చేసింది. ఫలితాలు ఇక్కడే కనిపిస్తున్నాయి. వారు దీనిని ఇండియా స్టాక్ ఓపెన్ ఇంటర్ అపెరబుల్ సావరిస్ గా పిలుస్తున్నారు. ఈ సమ్మిట్ అసలు ఉద్దేశం కూడా ఇదే అని మైక్రాన్ పేర్కొన్నారు. గ్లోబల్ సౌత్ లో మొదటి ఏఐ సమ్మిట్ ని నిర్వహిస్తున్న భారత్ కి యుఎన్ చీఫ్ ఆంటోనియో గుటెరస్ అభినందనలు తెలియజేశారు. భారత్ లో జరిగే ఈ ఏఐ సమ్మిట్ కి ప్రత్యేక అర్థం ఉందని చెప్పారు. ఏఐ భవిష్యత్తును కొన్ని దేశాలు లేదా కొంతమంది బిలియనీర్లు నిర్ణయించలేరని స్పష్టం చేశారు. నిజమైన ఇంపాక్ట్ అంటే జీవితాలను మెరుగుపరిచి భూమిని రక్షించే సాంకేతికత అని అభిప్రాయపడ్డారు. భారత్ లో తమ సంస్థ $15 బిలియన్ పెట్టుబడులు పెడుతోందని, అందులో భాగంగా పూర్తి స్థాయి ఏఐ హబ్ ను ఏర్పాటు చేస్తుందని గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చై స్పష్టం చేశారు. అలాగే దేశంలోని ప్రతి పౌరుడికి ఏఐ టూల్స్ చేరేలా చేయడమే తమ లక్ష్యమని టీసీఎస్ చైర్మన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. ఏఐ రంగంలో భారత్ కీలక పాత్ర పోషించిందని ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమెడియో అభిప్రాయపడ్డారు. ఏమైనా ప్రపంచ దేశాలు మొత్తం ఈరోజు భారత్ని కొనియాడే స్థితికి భారత్ రావడం ఒక భారతీయురాలుగా చాలా గర్వంగా ఉంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు చేసే ₹1 సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి, మంచి మంచి కంటెంట్స్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ప్లీజ్, ఒక ఆడపిల్ల సంకల్పానికి ఆర్థిక చేయూత ద్వారా దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశాన్ని కల్పించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.